అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈరోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూసిద్దాం. మరి వార్తల్లోకి వెళ్ళే ముందుగా ఒక ఆర్టికల్, ఒక నేటి మాట కూడా చూద్దాం. ఇక నేటి మాట చూసినట్లయితే బీసీ ఉద్యమం ఉప్పెన ఎగిసిపడుతోంది. బీసీ నినాదం పోరాటాలకు ఊపిరి ఊదుతుంది. బీసీల ఐక్యత అన్ని కులాలను ఏకం చేస్తుంది. ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణలో ఇక రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అంటూ మేమెంతో మాకంతా అని నినాదిస్తుంది. ఇక బీసీ ఉద్యమాన్ని భుజాలపై మోస్తూ యువకులు జెండా సైరన్ జంగు సైరన్ మోగిస్తున్నారు. సబ్బండ కులాలు ఒక్కతాటిపైకి వచ్చి రాజకీయాల్లో రాణించేందుకు సిద్ధం అవుతున్నారు. అగ్ర కులాల నాయకులు ఆటలకు చెల్లు చీటి ఆధిపత్య వర్గాలు తోకలు ముడుచుకోవడమే తరువాయి. బీసీల సత్తా చాటేందుకు స్థానిక ఎన్నికలకు ఛాలెంజ్గా తీసుకుంటున్నారు. గ్రామాల నుండే అధికారం గుంజుకోనున్నారు. రాజకీయాలను బీసీలు శాసించనున్నారు. సమాంతరంగా సాగిపోతున్న బీసీల పోరాటం రేపటి తరాలకు ఆదర్శం కానుంది. చరిత్రలో మర్చిపోలేని మైలురాలుగా ఈ బీసీ ఉద్యమం మిగిలిపోనుంది అని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే చూసాం. మరి నిజంగా కూడా బీసీల్లో మరి కావచ్చు ఏదైతే సబ్బండ కులాలు ఉంటాయో సో అన్ని కులాల్లో కూడా మరి చైతన్యం అయితే వచ్చింది. మమ్మల్ని ఇప్పటిదాకా అయితే ఎవరైతే పరిపాలించారో వాళ్ళు మాకైతే మా ప్రయోజనాల కోసం మా జీవితాల కోసం ఏం చేయలేదు, ఇక మా పరిపాలన మేమే పరిపాలించుకుంటామని చెప్పేసి దాని యొక్క నేటి మాట యొక్క సారాంశం అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు ఒకటి ఆర్టికల్ చూసుకున్నట్లయితే మరి మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఎదురయ్యే పరిణామాలు అంటూ మరి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి గంటా సోమన్న గారు రాసినటువంటి ఒక ఆర్టికల్. మరి నిన్న కూడా మనం పబ్లిక్ బైట్స్ అయితే తీసుకురావడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. మరి క్యూ న్యూస్లో కూడా మన మార్వాడి గో బ్యాక్ పైన మార్వాడీలు ఏమనుకుంటున్నారు, మార్వాడీల యొక్క ఒపీనియన్ గురించి కూడా మనమైతే వాళ్ళ యొక్క పబ్లిక్ బైట్స్ అయితే తీసుకురావడం జరిగింది. మన ఛానల్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇక ఆర్టికల్లోకి వెళ్తే ఇటీవలి ఓ దళిత యువకుడిపై మార్వడీలు దాడి చేయడంతో తెలంగాణలో మార్వడి గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుంది. ఈ నినాదం ఈ ఘటనతో ఆరంభం కాలేదు. గత కొంతకాలంగా స్థానిక వ్యాపారులు దీనిపై సోషల్ మీడియా వేదికగా తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కాకపోతే మోండా మార్కెట్లో మార్వడీల దాడి తర్వాత వారిపై ఒక పాట వెలుగులోకి రావడం, అది విస్తృతంగా వైరల్ కావడం, అతనిని పోలీసులు అరెస్ట్ చేయడంతో మరింత వేడిని రగిలించింది. ఇది మార్వాడి వ్యాపార సమాజంపై స్థానికుల ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తుంది. మార్వాడీలు వ్యాపారాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారని, నకిలీ ఉత్పత్తులు విక్రయిస్తున్నారని, స్థానిక వ్యాపారులకు నష్టాలు కలిగిస్తున్నారని, జీరో దందా చేస్తున్నారని, జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం లేదని, దీనివల్ల రాష్ట్ర సంపద మొత్తం ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాక మార్వాడీలు కేవలం వ్యాపార రంగానికే పరిమితం కాకుండా ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో కూడా విస్తరిస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమంపై రాష్ట్రంలో రగడ మొదలైందని చెప్పవచ్చు అంటూ మరి ఒక వార్త. మరి నిజంగానే మరి రీసెంట్గా ఏదైతే మోండా మార్కెట్లో, సికింద్రాబాద్ మోండా మార్కెట్లో అయితే మరి ఒక దళితుని పైన మరి మార్వాడీలు అయితే దాడి చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం చాలా గట్టిగా స్ట్రాంగ్గా వినిపిస్తోంది అప్పటి నుంచి కూడా. మరి ఇప్పటి అంటే ఏదైతే గొడవ జరిగిందో అప్పుడే కాకుండా మరి గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మార్వాడీలు అధిక సంఖ్యలో వ్యాపారాల్లో సంబంధించినటువంటి ఏవైతే షాప్స్, దుకాణాలు ఉన్నాయో మరి ఇక్కడ ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ స్థానికులకైతే చాలా ఇబ్బందికరంగా మరి స్థానికంగా ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళకి వ్యాపారాలు దెబ్బతీసేలా వాళ్ళ వ్యాపారాలు అయితే మరి అధిక సంఖ్యలో ఇక్కడ పెడుతున్నారని చెప్పేసి అయితే ఎప్పటి నుంచో కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. సో దాని గురించి అయితే ఒక మంచి ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఈ ఉద్యమం వల్ల జరిగే పరిణామాలు, రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం వల్ల ఆర్థిక పరిణామాలు చోటు చేసుకుని వ్యాపార ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యమం వల్ల బంద్లు, నిరసనలు జరిగి వ్యాపారాలు మూతపడుతున్నాయి. అమంగల్లో ట్రేడర్లు బంద్ పిలుపు ఇవ్వడం ద్వారా స్థానిక వ్యాపారాలకు నష్టాలు వచ్చాయి. ఇది అన్ని ప్రాంతాలకు విస్తరిస్తే రాష్ట్రం మొత్తం ఆర్థిక అసమానతలకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. మార్వాడీలు వెళ్ళిపోతే కొన్ని వ్యాపారాలు ఖాళీ అవ్వడం ద్వారా స్థానికులకు వ్యాపార అవకాశాలు పెరగవచ్చు. కానీ ఇప్పటికే వ్యాపార రంగంలో పాతుకుపోయిన మార్వాడీలను గో బ్యాక్ చేయడం అంత సులభమైన పని కాకపోవచ్చు. అదే జరిగే ఇతర రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో పనులు చేస్తున్న తెలంగాణ వాసులపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. మరి నిజంగానే మరి దాదాపు 25 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వెంటనే మనము సడన్గా గో బ్యాక్ అనగానే వాళ్ళు వెళ్ళిపోరు కదా, మొత్తం వ్యాపారాలు అయితే వదిలిపెట్టేసి వెళ్ళిపోరు కదా, అంత సులభం అయితే కాదు. సో మరి ఈ ఉద్యమం వల్ల లాభ నష్టాలు, మార్వాడీలు నకిలీ ఉత్పత్తులతో జీరో దందా చేస్తున్నారని, ధరలు విపరీతంగా పెంచుతున్నారని, స్థానిక వ్యాపార కుల వృత్తులపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నారని ఆరోపణలు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. కానీ మార్వాడీలు ఆర్థిక వృద్ధికి సహకరిస్తున్నారని, ఉద్యమం వల్ల ఇప్పటికే 170 మంది స్థానిక వ్యాపారుల జీవితాలు చిన్న భిన్నమయ్యనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మార్వాడీలు వెళ్ళిపోతే వ్యాపార శృంఖలాలు దెబ్బతింటాయని కొందరు వాదిస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే స్థానికులు తమ వ్యాపారాలను బలోపేతం చేసుకోవచ్చు. కానీ ఇదే సమయంలో ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునే తెలంగాణ వారి మనుగడపై నీళ్ళు కమ్ముకునే పరిస్థితి ఉత్పన్నమయ్యే ప్రమాదం పసిగట్టాల్సిన అవసరం కూడా ఉందట. ఇక సామాజిక పరిణామాలు చూసుకుంటే ఇక ఈ ఉద్యమం ద్వారా తెలంగాణలో సామాజిక ఉద్రిక్తలు, రోడ్డు రేజులు, ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో మార్వాడీలు స్థానిక దళిత హిందువుని కొట్టారని ఆరోపణలు ఉద్యమం మొదలైందని ముందే చెప్పుకున్న అంశాన్ని హిందూ సమాజాన్ని చీల్చే కుట్రగా కొందరు చూస్తున్నారు. ఇది పెరిగి పెద్దదైతే మత కల్లోలాలు జరిగే అవకాశం ఉంది. మార్వాడీలు హిందువులే అయినప్పటికీ
స్థానికులు వారిని అవుట్ సైడర్లుగా చూస్తున్నారు. ఇది ఇతర వలస వచ్చిన సమాజాలపై బీహార్ కావచ్చు, రోహింగ్యాలు కావచ్చు కూడా వాళ్ళ ప్రభావం కూడా చూపవచ్చు. హింసా భద్రతా సమస్యలు ఆమన్గల్లో ఉద్యమం సద్దుమణిగిన దానిని ప్రేరణగా తీసుకుని మార్వాడి గోబ్యాక్ ఉద్యమం పెరిగి తద్వారా నిరసనలు, బంధులు, రాస్తారోకాలు, ఆందోళనలు, అరెస్టులు, కేసులు తీవ్రమైతే సమాజంలో హింస చెలరేగే భద్రతాపరమైన సమస్యలకు దారితీయవచ్చు. చినుకు ఒక్కటై తుఫానుగా మారి గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలాగా విస్తరించవచ్చు. ఉద్యమం పెరిగి పెద్దదైతే దానిని కంట్రోల్ చేయడం కూడా కష్టతరం కావచ్చు అని చెప్పేసి మనకు ఒక మాట. నిజంగానే ఇప్పుడు ఒకవేళ మార్వాడి కనుక గోబ్యాక్ అంటే సో ఇది మార్వాడిల్లా కాకుండా ఇంకా మరి చాలా సమాజంలో అయితే ఉన్నాయి. మరి దాన్ని కూడా గోబ్యాక్ అనే పరిస్థితి వస్తుంది. సో మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరిని గోబ్యాక్ అంటాం? సో మరి ఎవరు ఉండాలి? మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఉండాలి? మరి తెలంగాణ వాళ్ళే ఉండాలా లేదంటే మిగతా ప్రాంతాలు అందవాళ్ళు ఉండాలనే ఒక క్వశ్చన్ అయితే ఉత్పన్నమవుతుంది. మరి దానివల్ల కూడా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటది అని చెప్పేసి కూడా మనకి దీని యొక్క సారాంశం అని చెప్పవచ్చు. ఇక రాజకీయ పరిణామాలు చూసుకుందాం. ఇప్పటికే రాష్ట్రం అనేక ప్రధాన రాజకీయ సమస్యలతో అట్టడుగుతుంది. అందులో ప్రధానమైన బీసీ రిజర్వేషన్ అంశంపై రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలతో రాజకీయ అనిశ్చితికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం మరోసారి పార్టీల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి బీజేపీ నాయకుడు బండి సంజయ్ దీన్ని కాంగ్రెస్ కమ్యూనిస్టుల కుట్రగా ఆరోపిస్తున్నాడు. పనిగా మార్వాడి గోబ్యాక్ను వ్యతిరేకంగా రోహింగ్యా గోబ్యాక్ ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా మార్వాడీలకు మద్దతిస్తున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో తమ వాదాన్ని ప్రస్ఫుటం చేయడం లేదు. ఇక కమ్యూనిస్టులు కూడా పూర్తి స్థాయిలో దీనిపై స్పందించిన దాఖలాలు లేవు. ఈ ఉద్యమం కాస్త రాజకీయ రంగు పులుముకుంటే మార్వాడి గో బ్యాక్ ఉద్యమం కాస్త రాష్ట్ర రాజకీయ అంశంగా రూపాంతరం చెందే అవకాశాలు అయితే లేకపోలేదు. మరి ఇది నిజంగా ఖచ్చితంగా వాస్తవం అని చెప్పొచ్చు. మరి స్థానిక ఎన్నికలపై ప్రభావం ఎట్లా చూపుతుంది అనేది ఒకసారి చూద్దాం. మరి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం తెరపైకి రావడం, దానిని బీజేపీ వ్యతిరేకించడం, ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడం, దానికి కుల మతపరమైన అంశాలను జోడించి బీజేపీ వైఖరిని అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా మార్చుకునే వీలుంటుంది. బీఆర్ఎస్ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని అటు అధికార పార్టీని అటు బీజేపీ పార్టీలుగా దోషులుగా చూపించే ప్రయత్నం అయితే చేయవచ్చు అని చెప్పేసి మరి స్థానిక సంస్థలు ఏవైతే వస్తున్నాయో మరి దానికి కూడా మరి బీజేపీ ఏదైతే కంప్లీట్గా మార్వాడీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మరి దీనికి సంబంధించిన వార్త. మరి ప్రభుత్వ నిశ్శబ్దం వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వం అయితే దీనిపైన మరి కొద్దిగా నిశ్శబ్దంగా ఉన్నట్టే కనిపిస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఒకసారి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మార్వాడి గోబ్యాక్ ఉద్యమంపై స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు. పైగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నిశ్శబ్దం వల్ల ఉద్యమం మరింత విస్తరించవచ్చు, తద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చు. కౌంటర్ ఉద్యమాలు బలపడి బండి సంజయ్ హెచ్చరించినట్లు రోహింగ్యాలు, బంగ్లాదేశీలపై కూడా ఉద్యమాలు మొదలవచ్చు. మొత్తంగా చూసుకుంటే సమాజంలో జరుగుతున్న చర్చల ద్వారా తెలిసింది ఏమంటే ఇది వలస వ్యాపార సంస్కృతి, స్థానికుల హక్కులు, హిందూ ఐక్యత, ఇతర మతాల మనుగడపై ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే కొందరు దీన్ని రాజకీయ కుట్రగా చూస్తున్నారు, మరికొందరు హిందూ మతంపై దాడిగా భావిస్తున్నారు. ఎలాగూ కులపరమైన అంశంపైన ఉద్యమం రూపం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకే ప్రభుత్వం చూస్తూ పోతే చట్టపరమైన చేపట్టకపోతే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు అరెస్టులు చేస్తూ పోతే ఈ ఉద్యమాన్ని మరింత రెచ్చగొట్టే ఛాన్స్ ఉంది. ఈ ఉద్యమం తెలంగాణలో స్థానిక ఆర్థిక స్వావలంబనకు సంకేతం కావచ్చు, కానీ హింసాత్మకంగా అవుతుందేమోనని ఆందోళనలు ప్రజల్లో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి ఇరు వర్గాల్లో చర్చ జరిపి సానుకూల వాతావరణంలో సమస్యను పరిష్కరించాలి, లేదంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఉంటుందని చెప్పేసి మనకు సీనియర్ జర్నలిస్ట్ గంట సోమన్న గారు అయితే మరి చక్కగా ఒక ఉదాహరణలతో అయితే మరి చెప్పడం జరిగింది. ఏదైతే మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఉందో మరి దాన్ని అయితే కంప్లీట్గా బీజేపీ వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అక్కడ కమ్యూనిస్టులు కావచ్చు దీన్ని అయితే పూర్తిగా రాజకీయ కోణంలో రాజకీయ పార్టీల చేతులకు అయితే వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఇది కాస్త కొందరేమో మరి హిందూ సంస్కృతి పైన దాడి జరుగుతుందని మరికొందరు, ఇంకోటేమో ప్రాంతీయవాదం మీద దెబ్బ పడుతుందని చెప్పేసి మరికొందరు. సో ఇట్లా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళైతే ఈ గోబ్యాక్ ఉద్యమాన్ని అయితే వాళ్ళు వర్ణించుకుంటున్న పరిస్థితి. సరే మొత్తానికి ఏమవుతుందో తెలియదు, కానీ ఇది కాస్త మరి చిలికి వానగా అయితే మాత్రం దీన్ని ఆపడం కష్టతరమైన అయితే చెప్పొచ్చు అని చెప్పేసి మన ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అని చెప్పొచ్చు. ఇంకా మనం వార్తల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్లదే కీలక పాత్ర అనట మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు చెప్తాను. ఈ రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం 2025 రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలపై అందిన దరఖాస్తులను పరిష్కరించడంలో సర్వేయర్లదే కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2వ బ్యాచ్ లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమానికి భూ కొలతల శాఖ అధికారి శ్రీనివాస్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చట్టాన్ని ప్రవేశపెట్టి రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించిందని తెలిపారు. ఈ దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని, ఈ ప్రక్రియలో సర్వేర్ల పాత్ర కీలకమైనదని వారు తెలిపారట. మొత్తం మీద అయితే మరి ఏదైతే మరి భూ సమస్యలు ఉన్నాయో ఇక భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్లదే కీలక పాత్ర అని చెప్పేసి అయితే మరి కలెక్టర్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త. ఇక అధికారులు సమన్వయంతో పనిచేయాలి, వరద ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే ఆదేశం ఇచ్చారు. మరి నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే అధికారులను అయితే ఆదేశించిన వార్త అది. ఇక వరద బాధితులను ఆదుకుంటాం, కడెం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. మరి నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే సందర్శించారు. మరి ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీరు, నీటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరాలు అయితే సేకరించారు. ఇక మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రాజెక్టు వద్ద ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ఇప్పటికే 9 కోట్ల రూపాయలతో మరమ్మతులు అయితే పూర్తి చేశామని అయితే వెల్లడించారంట. మరి దానికి సంబంధించిన కూడా వార్త ఇది. ఇక వేతనాలు సకాలంలో చెల్లించాలి, హెల్త్ కార్డులో పీఎఫ్ ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలి. మందమర్రి యూపీహెచ్సి వైద్యాధికారి వినతి పత్రం అందజేసిన ఆశా వర్కర్లు. మరి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లు పెండింగ్లో ఉన్న పారిశోధికాలు, వేతన వృద్ధి తదితర హక్కుల కోసం ఆందోళనకైతే పిలుపునిచ్చారంట. మరి ఆశా వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వేతనాలు కావచ్చు, ఇంకా ఇతరత్ర సౌకర్యాలు కావచ్చు కల్పించాలని చెప్పేసి మరి వైద్యాధికారికి అయితే వాళ్ళు వినతి పత్రం అయితే అందజేసిన వార్త అది. ఇక సుందిల్లా బ్యారేజ్ డ్యామేజ్ పై ప్రభుత్వానికి గ్లోబల్ ప్రచారం, రైతులకు సకాలంలో నీరు అందించాలి, బ్యారేజ్ని సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు అంట. మరి దానికి సంబంధించినది. ఇక ఎరువులు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారంట. మరి అంతర్రాష్ట్ర చెక్ పోస్టు తనిఖీ చేసిన రామగుండం సిపి వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశం జారీ చేసిరు. ఇక మంచిర్యాల జిల్లా చిన్నూరు, కోటపల్లి మండలాల రైతులు ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం విదితమే. యూరియా కోసం కొరత తీవ్రంగా ఉన్నందున పక్కన ఉన్న మహారాష్ట్రకు యూరియా తరలిస్తున్న సమాచారంతో రామగుండం పోలీసులు అయితే కమిషనర్ అంబటి కిషోర్ అయితే మరి అక్రమాలకు పాల్పడే వారిని హెచ్చరించినట్టుగా మనకి ఇక్కడ వార్త చూడొచ్చుగా. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే చవితి మండపాలకు అనుమతి తీసుకోవాలి. ఇక భీమ్గల్లో గణేష్ ఉత్సవ శాంతి కమిటీ సమావేశం, మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేసిన సిఐ సత్యనారాయణ అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారో నిజంగా ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. మరి రీసెంట్గానే దాదాపు 2 రోజుల కింద మరి హైదరాబాద్లో కూడా ఒక గణేష్ విగ్రహాన్ని తెస్తూ ఒక కరెంట్ షాట్కి పైన వైర్లు చూసుకోకుండా తీసుకొస్తున్నప్పుడు మరి దాదాపు కరెంట్ షాట్ తగిలి దాదాపు 4 అయితే మృతి చెందినటువంటి ఘటన నిజంగా చాలా మందిని అయితే కలిసివేసింది. మరి ఖచ్చితంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. సో దాంట్లో కొంత జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా పాటించాలి. ఇక పాస్బుక్ లేకున్నా రైతులకు ఎరువులు పంపిణీ చేయాలి, పల్లె దవాఖానా ఎరువుల గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్ అంట. మరి ఎడపల్లి మండలం జైతాపూర్ తానకలాల్ గ్రామాల్లో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అయితే మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మరి ఎట్లా సర్వ్ చేస్తున్నారు, ఎట్లా మరి పంపిణీ చేస్తున్నారు దాని గురించి కూడా వివరాలన్నీ సేకరించారు. మరి పాస్బుక్ లేకున్నా కానీ రైతులకైతే ఆ యూరియా ఏదైతే ఉంటుందో మరి దాన్ని అయితే పంపిణీ చేయాలి, ఎరువులు ఉంటాయి కదా వాటి పంపిణీ చేయాలని అయితే వాళ్ళకైతే ఆదేశాలు జారీ చేశారు. ఇక రైతులకు యూరియా కొరత లేదు, ఆలూరు ఎరువుల గోదాం తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి. మరి ఎక్కడైతే మరి జిల్లాలో ఎరువుల కొరత అయితే ఎక్కడ లేదు, రైతులకు అందుబాటులో ఉందని చెప్పేసి మనకు దీనికి సంబంధించింది ఇది. ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన దుండగులు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్యట. మరి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రశేఖర్ కాలనీలో గల ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. సంఘటనా స్థలాన్ని సిపి సాయి చైతన్య పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరస్తులు గ్యాస్ కట్టర్తో ఏటీఎంలోకి ప్రవేశించి దొంగతనం కోసం ప్రయత్నించగా అలర్ట్ మెసేజ్ అందుకున్న 3 టౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకను పసిగట్టిన దుండగులు ఈకో వ్యాన్లో పారిపోయి పాల్దా గ్రామ శివారులో వాహనాన్ని వదిలేసి పారిపోయినట్లు తెలియజేశారు. సిసిఎస్ టీం అధికారులకు కేసు పరిశోధనకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసినట్లు సిపి తెలియజేశారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాసరాజు, ఎస్ఐ హరిబాబు, క్లూస్ టీం అలాగే మొత్తం మీద అయితే సిబ్బంది పాల్గొన్నట. మరి ఒకప్పుడు దొంగతనాలు ఏవైతే ఏటీఎంలలో చోరీలు జరిగినటువంటి ఘటనలను కూడా మనం చూసినాం. కానీ ఇప్పుడు ఏటీఎంలలో చోరీలు చేయాలంటే మాత్రం అంత ఈజీ అసలే కాదు. మరి సైరన్లు ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా అక్కడ ఏ అవకతవకలు జరిగినా ఆటోమేటిక్గా పోలీసులకైతే ఏమంటారు సమాచారం అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి ఏటీఎం కూడా వదులుతలేరు ఇవాళ రేపు. మరి ఇళ్లలో దొంగతనాలు, అమాయకులను కూడా మోసం చేసేటువంటి ఘటనల నుంచి ఇక ఏటీఎంలకు కూడా మరి ఏటీఎంలకు ఇంత స్ట్రిక్ట్గా అల్లారాలు, ఇంత సెన్సార్లు పెట్టినా కూడా మరి ఏటీఎం దొంగతనం చేయనిపోయారంటే నిజంగానే గ్రేట్ ఇవ్వాలి. నాలెడ్జ్ లేదు, ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ లేదు. ఈ వ్యాన్ కూడా అన్నిటిసి పెట్టేసి ఉరికిరట. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గోదావరి బ్రిడ్జ్ పుష్కర ఘాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ అంట. మరి ఎగువ మహారాష్ట్ర నుండి భారీ వరదలు వస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య రింగల్
మండలం కందకుర్తి గ్రామం వద్ద ఉన్న కందకుర్తి గోదావరి బ్రిడ్జి పుష్కర ఘాట్లను అయితే పరిశీలించిన వార్త అది. ఇక ఆర్మూర్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించాలి విద్యార్థి సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారంట. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో మంజూరులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరైంది. నెలలు గడుస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల ప్రారంభించడంలో జాప్యం జరగడాన్ని నిరసిస్తూ పట్టణంలో గల సాయి వొకేషనల్ కాలేజీలో యుఎస్ఎఫ్ఐ, పీడీఎస్ఏ, బీవీఎం విద్యార్థి సంఘాలు అయితే మరి పాత్రికేయుల సమావేశం నిర్వహించి మరి అక్కడ ప్రారంభించాలి అనే విధంగా మాట్లాడిన వార్త అది. ఇక కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే పెండింగ్ వేతనాలు చెల్లించాలి పిహెచ్సి ఎదుట ఆశా వర్కర్ల ధర్నా ఈ నెల 25న కలెక్టరేట్ వద్ద నిరసనకు పిలుపు. మరి అలాగే సమస్యలు పరిష్కరించకుంటే సమ్మకు సిద్ధమని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరి ఆశా కార్యకర్తలకు జూలై నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలని, ఆగస్టు నెల పారితోషికాలు ఆలస్యం చేయకుండా గతంలో 1న చెల్లించినట్లు సకాలంలో చెల్లించాలని, ఫిక్స్డ్ వేతనం 18,000, ఇతర పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి పిహెచ్సి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెల్ల శ్రీలత మాట్లాడుతూ జూలై నెల పారితోషికాలు రాకపోవడంతో ఆశా వర్కర్లు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. మరి ఇంతకుముందు ఆశా వర్కర్లకు ఉండే జీతాలే తక్కువ, అంటే మరి ఆల్రెడీ మరి జూలై యొక్క వేతనాలు చెల్లించలేదట, ఆగస్టుకు సంబంధించినటువంటి వేతనాలు రావాలట. మరి యొక్క ఏదైతే 18,000 ఇస్తున్నారో మరి ఆ 18,000 కూడా మరి ఫిక్స్డ్ వేతనం కూడా మరి ఇవ్వాలని చెప్పి ఆశా వర్కర్లు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఖచ్చితంగా మరి ఏదైతే మరి పరిష్కరించకుంటే ఖచ్చితంగా సమ్మెకు సిద్ధమని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇలాంటి ఆశా వర్కర్లు లేకపోతే గ్రామాల్లో ఉండేటువంటి ఇప్పుడు వర్తలు వస్తున్నాయి, మరి వర్షాలు వస్తున్నాయి, మరి ప్రజలను అప్రమత్తం చేసేటువంటి బాధ్యత వాళ్ళదే. మరి ప్రజలు కూడా ఖచ్చితంగా వీళ్ళ ద్వారానే కొంత అప్రమత్తం అవుతూ ఉంటారనమాట. మరి ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి కోరుకుందాం. ఎస్, ఇక అప్పుడు ఆనకట్టలు కట్టలే, ఇప్పుడు నీళ్లు ఆపడంలే. ఇక నీ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరంపై కాంగ్రెస్ వాళ్ళు విషయం చిమ్ముతున్నారు. మరి సీఎం అడుగులకు మడుగులు ఒత్తుతుండ్రు. సుందిల్లా గేట్లు ఎందుకు ఎత్తిండ్రో జవాబు చెప్పాలి. లక్షల క్యూసెక్ల నీరు సముద్రం పాలు చేస్తాన్లో. ఇక సుందిల్లా బ్యారేజీలో సందర్శనలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అయితే అంటా ఉన్నారు అన్నట్టుగా మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది, ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ అయితే సూచిస్తున్నారట. మరి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకి ఎస్ఆర్ఎస్పీ గేట్లను అధికారులు తెరవడంతో గోదావరి నది ఉధృతంగా అయితే ప్రవహిస్తుంది. దీంతో గోదావరి తీర ప్రాంతాలను జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ అయితే పరిశీలించారంట. ఇంకా అక్కడ ఇక భారీ వర్షానికి కూలిన ఇల్లు ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలి, బాధితురాలు ఎంకవ్వ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక కొన్ని రోజుల నుండి నిర్విరామంగా కురుస్తున్న భారీ వర్షానికి ఓ నిరుపేదరాలి ఇల్లు కూలిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన దాసరి ఎంకవ్వ అనే బీడీలు చేసుకుంటూ జీవిస్తున్నారు. సోమవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో భయంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తే ఒకవైపు ఇల్లు కూలిపోయిందని అన్నారు. అలాగే నిత్యావసర వస్తువులు, దుస్తులు సైతం అందులోనే ఉండిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసి తనను ఆదుకోవాలని బాధితురాలు ఎంకవ్వ కోరింది. చూసిరు కదా, మరి అధికారులు కూడా చూసినట్లయితే మరి అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇండ్లు మరి ఏదైతే మరి డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు, సో ఇవి ఇలాంటి వాళ్ళకే దక్కాలన్నమాట. ఖచ్చితంగా మా ఇంట్లోనే ఏమంటారు నిత్యావసర వస్తువులు అవన్నీ కూడా ఇంట్లోనే కొట్టుకుపోయినట్టే ఇల్లు మొత్తం కూలిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. కాబట్టి కొంత అధికారులు కూడా ఈ ఎంకవ్వ పైన దయదలిచి మరి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పి కోరుకుందాం. ఇక దేవాలయాల భూములు అక్రమ లీజు, అక్రమంగా రహదారి ఏర్పాటు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ అయితే డిమాండ్ చేస్తున్నారట. మరి కరీంనగర్ ఆర్డీఓ కొత్తపల్లి తహసీల్దార్కి అయితే ఫిర్యాదు చేసినట. మరి దేవాలయాల భూముల అక్రమ లీజును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు శేఖర్ కరీంనగర్ రెవెన్యూ డివిజన్ అధికారి కొత్తపల్లి తహసీల్దార్కి అయితే ఫిర్యాదు చేసిరంట. మరి ఏవైతే మరి దేవాలయాలకు సంబంధించిన భూములు ఉంటాయో వాటి లీజును అయితే రద్దు చేయాలని చెప్పేసి మరి ఆ విధంగా ఫిర్యాదు చేసిరంట తహసీల్దార్కు. ఇక పంచాయతీ కార్యదర్శుల గోస పట్టద, సొంత నిధులతో గ్రామ అభివృద్ధి, బిల్లులు రాక నౌకరికి పోలేక నలిగిపోతున్న వైనం, అప్పుల బెదతో ముఖం చాటేస్తున్న పరిస్థితి. సమ్మె యోచనలో పంచాయతీ సెక్రటరీలు అని చెప్పేసి మనకు ఒక వార్త. మరి జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. సచివాలయంలో నిత్యం ఏదో ఒక సమస్యతో కార్యదర్శి కోసం ఎదురు చూస్తుంటారు ఆయా గ్రామ ప్రజలు. అసలే వర్షాకాలం, వీధులన్నీ దుర్గంధం వెదజల్లుతున్న సమయంలో చేస్తే నౌకరీ చేయకపోతే సస్పెండ్ అనే చందనంగా ఉందంట. మరి ఏదైతే గ్రామ పంచాయతీలలో సెక్రటరీలు ఉన్నారో వాళ్ళ పరిస్థితి అయితే చాలా అగమ్య గోచరంగా ఉందంట. మరి ఇక్కడైతే సర్పంచులు లేక, ఎంపీటీసీలు లేక, సో వీళ్ళే డబ్బులు పెట్టుకొని ఏమైనా పనులు ఉంటే చేసి వాటి బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారంట. వారి ముందు వారి సమ్మె చేసే ఆలోచనలో కూడా ఉన్నారంట. మరి ప్రతి గ్రామంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క అదే పరిస్థితి ఉంది. ఇక మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే శీతలా భవానీ భూమి కబ్జా, బంజారా భూములకు రక్షణ కరువు, ఆరాధనకు కేటాయించిన భూమిని కాజేసిన కబ్జాదారులు, మోత్కులపల్లి పెద్దతండ ప్రజల ఆవేదన.
200 సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన మోత్కులపల్లి పెద్ద తండాలో బంజారా భూముల కబ్జా వ్యవహారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇక కులదైవం శీతల భవాని ఆరాధనకు కేటాయించిన భూమిని కొందరు స్వార్థ రాజకీయ నాయకులు కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని భూమిని కాపాడాలని కోరుతున్నారు. బంజారా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన శీతల భవాని ఆరాధన స్థలాన్ని పూర్వీకులు ఎంతో శ్రద్ధగా కాపాడుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఈ స్థలం కబ్జా గురవుతుండడం బంజారా ప్రజలను తీవ్రంగా కలిసివేస్తోంది. భూమిని దున్ని విత్తనాలు వేసుకుంటున్నారని, ఇది తమ సంస్కృతికి తూట్లు పడవడమేనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రలోభాలకు లొంగి తమ సంస్కృతిని విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం. మరి ఏదైతే బంజారాలకు సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి భూమిని కూడా కబ్జా చేస్తారు ఇవాళ రేపు. మరి ఖచ్చితంగా ఆ యొక్క బంజారాలకు 200 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మోత్కులపల్లి పెద్ద తండలో ఆ యొక్క భూమిని అయితే మరి అధికారులు కూడా కొంత కాపాడాలని చెప్పి కోరుకుంది. ఇక జూకల్ బీసీ గురుకులలో అంటువ్యాధులు, గజ్జి, తామర, ఇతర వ్యాధులతో విద్యార్థుల అవస్థలు అస్తవ్యస్తంగా మరుగుదొడ్లు. 240 మంది పిల్లలకు కేవలం 4 బాత్రూంలు మాత్రమే. భవనాల పరిసరాల్లో అపరిశుభ్రత, వేగంగా ప్రబలుతున్న వ్యాధులు. వైద్య శిబిరం ఏర్పాటు చేయడంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ నిర్లక్ష్యం. విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు గజ్జి, తామర, ఇతర అంటువ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశుభ్రత లోపం, మరుగుదొడ్ల సమస్యలు, భవనాల దుర్గంధం, పరిసరాల అపరిశుభ్రత కారణంగా వ్యాధులు అయితే వేగంగా వ్యాపిస్తున్నాయంట. మరి చూడొచ్చు, మరి వాష్రూమ్స్ కావచ్చు, చెత్తకుండి కావచ్చు, ఎట్లా ఉన్నాయి, మరి అంటువ్యాధులు అయితే వస్తున్నాయంట బీసీ గురుకుల హాస్టల్లో. మరి ఇక్కడ దానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, విద్యాశాఖ ఏం చేస్తుంది, మరి ఇలాంటి కనీస సౌకర్యాలు కల్పించకపోతే ఇంకా మనకు పిల్లలకి ఏం చెప్తున్నట్టు, ఏం నేర్పిస్తున్నట్టు ఇంకా రైట్. ఇంకా ఇంకో వార్త చూసినట్లయితే భారీ వర్షాలు తస్మాత్ జాగ్రత్త. మంత్రి ఆదేశాలతో అధికారుల సమీక్ష సమావేశం. ముందస్తు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న వివిధ శాఖ అధికారులంట. మరి గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలకు ఆందోళన నియోజకవర్గం రేకోడు మండలంలో చెరువు కుంటలు నిండి పొర్లడమే కాకుండా కల్వట్టు కూలిపోవడమే, అదేవిధంగా ఇల్లు కూలిపోవడం వంటి నష్టాలు అయితే జరిగి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి. అక్కడ రైతులను రెచ్చగొడుతున్న హరీష్ రావు, రాష్ట్రానికి యూరియా సరఫరా అడ్డుకుంటున్న బీజేపీ, రైతులను ఆగం చేయాలనేదే బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం. చిన్నకోడూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ యాదవ్ ఆరోపణ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే గత తెలంగాణ ఉద్యమంలో యువకులను రెచ్చగొట్టి తమ ఇల్లును బంగారం చేసుకున్న కేసీఆర్ కుటుంబం అధికారం కోల్పోయిన అక్కసుతో రైతులను రెచ్చగొడుతుందని చిన్నకోడూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మీసం మహేందర్ యాదవ్ ఆరోపించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తగినంత యూరియా సరఫరా చేయకుండా అడ్డుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేస్తుందని అన్నారు. బీజేపీ చీకటి ఒప్పందం కుదుర్చుకున్న బీఆర్ఎస్ హరీష్ రావులు రైతులను రెచ్చగొడుతూ వచ్చిన యూరియాను రైతులకు అందించకుండా అధికారులను ఆడుకుంటున్నారని అన్నారు. ఏ నియోజకవర్గంలో లేని హరీష్ రావు నియోజకవర్గంలో లేని విధంగా హరీష్ రావు సిద్దిపేటలో తీవ్ర కొరతను సృష్టించి తన అబద్ధాలతో రైతులను రెచ్చగొట్టడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. యూరియా కోసం కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ముందు నిరసన తెలిపి 0 అవర్లో మరి యూరియా సరఫరాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మరి పరశురామ్, జిల్లా ఎస్పీ సెల్ కన్వీనర్ పొన్నాల రాజేష్, మండల కన్వీనర్ కొమ్ము ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఉడత ప్రశాంత్, సీనియర్ నాయకులు రామచంద్రం, చంద్రశేఖర్ పలువురు పాల్గొన్నారట. మొత్తం మీద అయితే రైతులు రెచ్చగొడుతున్నట్ట హరీష్ రావు. మరి మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ మరి ఎవరిని రెచ్చగొట్టినా, ఏ పార్టీని ప్రశ్నించినా ఇక్కడ అన్యాయం అయిపోతుంది రైతులు. మరి ఈ రైతులకు యూరియా కొరత అందించడానికి కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలు ఆ యొక్క రైతులను అడ్డం పెట్టుకొని, ఆ యూరియాని అడ్డం పెట్టుకొని వాళ్ళ స్వలాభాల కోసం మరి ఇలాంటి చర్యలకు పాల్పడడం నిజంగా దుర్మార్గం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఇక మొత్తం మీద ఏదేమైనప్పటికీ రైతులైతే అన్యాయం అయిపోతాము. ఇక దెబ్బతిన్న రోడ్డు తిరిగి నిర్మించాలి. బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్ శివంపేట మండలంలోని గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చుట్టుపక్కల ప్రాంతంలోని చెరువులు, కుంటలు నిండడంతో పాటు పాంబండ, పోతులగూడ ప్రధాన రహదారి మధ్యలో కల్వట్టు వద్ద రోడ్డు మొత్తం అయితే కొట్టుకుపోయిందంట. మరి చూడొచ్చు, మరి కల్వట్టు దగ్గర రోడ్డు అయితే ఏదైతే ఉందో మొత్తం అది పాడైపోయింది మొత్తం. ఇక నర్సారెడ్డివి అబద్ధపు ఆరోపణలు ఆధారాలతో సహా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు వివరించిన విజయ్ కుమార్, నర్సారెడ్డి తప్పును కప్పిపునిచ్చేందుకు తమపై అబద్ధపు ప్రచారం చేసిరని చెప్పేసి ఫిర్యాదు అయితే చేసిన వార్త, దానికి సంబంధించింది కూడా. రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఈత ఖర్జూర చెట్ల పెంపకంతో ఉపాధి అవకాశాలట. మరి 500 మొక్కలు నాటిన రైతు రవీందర్ గౌడ్, వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నారు. అయితే రంగారెడ్డి జిల్లా చెవెల మున్సిపల్ పరిధిలోని ఇబ్రహీంపల్లి వార్డులో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రైతు రవీందర్ గౌడ్ పొలంలో 500కు పైగా ఈత ఖర్జూర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ నాటిన ఈత మొక్కలను సంరక్షించుకోవాలని సూచించారు. ఈత ఖర్జూర మొక్కలతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.
అలాగే వనమహోత్సవం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చివరి ఓకే మొత్తం మీదనైతే మరి ఈత ఖర్జూర చెట్లు అయితే నాటారట. ఈత ఖర్జూర చెట్ల వల్ల మరి ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కూడా మరి లబ్ధిగా ఏమంటారు అవకాశాలు వస్తాయని చెప్పి మరి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ కురుస్తున్న గదులు ఊడుతున్న పెచ్చులు శిథిలావస్థలో జిల్లెడ్ చౌదరి కూడా తహసీల్దార్ కార్యాలయం భారీ వర్షాలకు ఆగమాగం రికార్డు గదిలోకి చేరుతున్న వర్షపు నీరు మరి భయంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది. ఓకే చూసారు కదా ఫోటోలలో కూడా పెచ్చులు ఊడిపడతా ఉన్నాయి మరి ఆ యొక్క తహసీల్దార్ ఆఫీస్లోనే. అది కూడా ఇప్పుడు ఇన్ని రోజులు అయితే మనం పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో ఇట్లాంటివి చూసినాం. మరి పాఠశాలలను పట్టించుకుంటలేరు అంటే మరి తహసీల్దార్ యొక్క కార్యాలయాలను కూడా పట్టించుకుంటారు. జమానాలు కట్టిన కార్యాలయాలు అవి ఇప్పుడు కూలిపోతే మరి ఏమంటారు ఈ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఆగమైపోయినట్టే కదా. మరి చూడు అక్కడికి వచ్చే వాళ్ళు రైతులు కావచ్చు ఇతర వాళ్ళు కూడా ఇబ్బందులు చాలా మంది భూ సమస్యల కోసం లేకపోతే వివిధ రకాల పనుల కోసం ఎంతో మంది విజిట్ అవుతూ ఉంటారు. మరి ఆ టైంలో కూలిపోతే ఇక డీటెయిల్స్ చూస్తే రెవెన్యూ అధికారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. నెల జీతం కోసం పనిచేసే సిబ్బంది స్లాబ్పై పెచ్చులు ఎప్పుడు ఊడిపడతాయో అని భయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లెడ్ చౌదరిగూడను కొత్త మండలం ఏర్పాటు చేసిన క్రమంలో చౌదరిగూడ గ్రామ పంచాయతీ భవనాన్ని తహసీల్దార్ కార్యాలయంగా కేటాయించిన సంగతి తెలిసిందే. అది కాస్త శిథిలావస్థకు చేరడంతో స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. అకాల వర్షాలు కురిస్తే వర్షపు నీరు లోపలికి చేరుతుంది. అదే పనిగా ఎక్కువ మొత్తంలో నీరు చేరితే రెవెన్యూ రికార్డు గోదావరి నదిలో కొట్టుకుపోయినట్టే అని చెప్పవచ్చు. మరి ఇది కూడా కరెక్టే కదా. ఒకవేళ ఎక్కువ మొత్తం నీరు ఏమంటారు వర్షపు నీరు అధికంగా లోపలికి చేరిపోయి ఆ భవనం కనుక కూలిపోయిందంటే మరి రికార్డు ఏవైతే రికార్డ్స్ ఉంటాయో అవన్నీ కూడా నీళ్ళలో కొట్టిపోయినట్టే కదా. అప్పుడు ఎవరికి నష్టం? జనాలకు నష్టమే, మీకు నష్టమే మళ్ళా. కాబట్టి ఖచ్చితంగా మరి యొక్క అధికారులు ఈ యొక్క కార్యాలయాన్ని కూడా మరమ్మతులు చేయాలని కోరుకుందాం. ఇంకో వార్త చూసినట్టయితే ఇక ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వాలి. శంకర్పల్లి పిహెచ్సి విద్యాధికారికి వినతి పత్రం అయితే అందజేసిరంట. మరి చెవెల్లి నియోజకవర్గం శంకర్పల్లి మండలంలోని ఆశా వర్కర్లు జూలై నెల పారితోషికాలు ఇప్పటికైనా అందకపోవడంతో స్థానిక ఆశా వర్కర్లు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేసిరంట. మరి ఏవైతే వాళ్ళకు శాలరీస్ ఉంటావో అవి కూడా జూలై నెలకు సంబంధించి ఇప్పటి వరకు అయితే వాళ్ళకి అందలేదంట. మరి వేతనాల ఆలస్యంతో ఆశా వర్కర్ల అవస్థలట. వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్. కీసర పిహెచ్సి ఎదుట బైఠాయించి నిరసన. ఇక ప్రతి గ్రామాల్లో ఆశా వర్కర్లు అయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క నిరసన వాళ్ళ యొక్క యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ బాధను వెలగక్కుతున్నారని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఏదో పదవుల కోసమో లేదంటే జీతాలు పెంచమని కాదు, వాళ్ళ యొక్క ఉన్న జీతాలనే టైంకి ఇవ్వమని చెప్పి వాళ్ళకు ఇచ్చినటువంటి హామీలనే కొంచెం అమలు చేసి మా జీవితాలను బాగు చేయండి అని చెప్పి ఇక్కడ ఆ యొక్క బైఠాయించి అంటే నడి రోడ్డు పైన బైఠాయించి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. వాళ్ళు రోడ్డు పైన కూర్చుంటే మనకే చాలా బాధ అనిపిస్తుంది. ఇక మైసమ్మకుంట అలుగును కబ్జా నుండి కాపాడండి ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్కు బీజేపీ నాయకులు వినతి పత్రం అయితే అందజేసిరంట. మరి ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రావల్కోల్ గ్రామంలో గల సర్వే నెంబర్ 575P 576Pలలో MNR ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో వెంచర్ నిర్మాణం చేశారని సదరు వెంచర్ నిర్వాహకులు HMDA నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిందని రావల్కోల్ గ్రామ రైతులు మున్సిపల్ కమిషనర్ నిత్యానందకైతే ఫిర్యాదు అయితే చేసిరంట. మరి ఏదైతే MNR ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెంచర్ ఉందో మరి దాన్ని అయితే మరి అనుమతులు లేకుండా ఏదైతే HMDA అనుమతులు అయితే లేకుండా దానికి విరుద్ధంగా అక్కడైతే ఆ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మరి దానికి సంబంధించి కూడా కమిషనర్కి అయితే బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే అక్కడ ఫిర్యాదు చేసిన వార్త అది. ఇక నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటాం. ఉన్నతి శిక్ష ఫౌండేషన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి వెల్లడి. ప్రభుత్వ జూనియర్ కాలేజీకి 5 లక్షల విలువైన సామాగ్రి అయితే అందజేసిరంట. మరి ఇంకా హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే శాకాంబరి మాత రూపంలో దర్శనం ఇచ్చిన అమ్మవారట. ఇక శ్రావణ మాసం చివరి మంగళవారం ప్రత్యేక పూజలు. మరి శ్రావణ మాసం చివరి మంగళవారం సందర్భంగా మల్కాజ్గిరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారట. మొత్తం మీద అయితే కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ అక్టోబర్ 12న చలో హైదరాబాద్. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు నేటికి పరిష్కారం కాని ఉద్యోగుల సమస్యలు. జంగ్ సైరన్కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సిద్ధం. ఇక ఉద్యోగుల జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్. ఇక ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ 1,00,000 మందితో జంగ్ సైరన్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం నాంపల్లి TNGO కేంద్ర కార్యాలయంలో ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారుల కార్మిక పెన్షనర్ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ అలాగే జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులమా లేక అడ్డా మీద కూలీలమా అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధనకై అనేక మార్లు విజ్ఞప్తులు చేసినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారట. మొత్తం మీదైతే అక్టోబర్ 12 అయితే చలో హైదరాబాద్ అంటా ఉన్నారు. మరి జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి అలాగే జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే దాదాపు 2 ఏళ్లు ప్రభుత్వం ఏర్పడి కూడా ఇప్పటి కూడా ఉద్యోగుల సమస్యలపైన అసలు ఎలాంటి స్పందన కూడా లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఒక వార్త మనం చూస్తాం.
ఇక వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేయండి. డైరీ ఫామ్ నుంచి హిమాయత్ సాగర్ వరకు విద్యుత్ లైట్లను మరమ్మతులు చేపట్టాలి. ప్రకాష్ గౌడ్ ఆదేశం. ఇక ఆయా శాఖల అధికారులతో కలిసి పత్తికుంట సందర్శించినట్ట. మరి రాబోయే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సర్కిల్ పరిధిలోని అన్ని వినాయక మండపాల వద్ద ఏర్పాట్లను చేయాలని, అలాగే నిమజ్జనం ఏర్పాట్లకు కూడా చర్యలు చేపట్టాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ అయితే చెప్పిన వార్త ఇది. ఇక ర్యాగింగ్కు పాల్పడితే చర్యలు తప్పవు. విద్యార్థులకు అవగాహన కల్పించిన రాజేంద్రనగర్ పోలీసులు ఈ వ్యవసాయ కళాశాలలో ర్యాగింగ్ అన్న పదం వినపడకూడదు. కళాశాల అసోసియేషన్ డాక్టర్ గోవర్ధన్ గారు చెప్తా ఉన్నారు. మరి ర్యాగింగ్కు పాల్పడితే ఖచ్చితంగా చర్యలు, అంటే ర్యాగింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే జూనియర్స్కి సీనియర్స్కి మధ్యలో కాంబినేషన్ అలాగే బాండింగ్ పెరగాలంటే ర్యాగింగ్ ఉండాలి. కాకపోతే ఎట్లా లిమిట్ ఉంటుంది అనమాట. ఏదో చిన్నగా ఏదో కామెడీగానో లేదంటే ఫ్రెండ్లీగానో చేసేటువంటి ర్యాగింగ్ వేరు, మరి విచక్షణ రహితంగా చేసేటువంటి ర్యాగింగ్ వేరు. మరి ఖచ్చితంగా లిమిట్ దాటితే మాత్రం ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటారని చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తాం. ఇక ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా పట్టించుకోవడం లేదు. సిఐటియు గండిపేట మండల నాయకుడు రమేష్ అయితే చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ చూసినా కానీ మరి ఆశా వర్కర్లు అయితే మరి వారైతే నిరసన అయితే వ్యక్తం చేస్తారు. వాళ్ళైతే గ్రామాలలో వాళ్ళకి కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఏ చిన్న అదొచ్చినా కానీ మరి ఇంటింటికి తిరిగి వాళ్ళకి దానికి సంబంధించిన వైద్యం గురించి కానీ టాబ్లెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళైతే పర్యవేక్షిస్తూ ఉంటారు. కరోనా టైంలో కరోనా వచ్చింది అంటేనే ఆ గల్లీకే పోలేదు మనం, కానీ వీళ్ళు వచ్చారు ఆశా వర్కర్లు. ఇంటికి పోయి కరోనా వచ్చిన వ్యక్తికి కూడా ఈ మెడిసిన్ వేసుకోండి తగ్గుతుంది, మీకు సి విటమిన్స్ కావచ్చు లేకపోతే ఇలాంటి విటమిన్స్ వేసుకోండి అని చెప్పి వాళ్ళకి చేతికి మరి ఇచ్చిపోయారు, నేను చూసిన. సో 24/7 అందుబాటులో ఉండే వీళ్ళది నిజంగా న్యాయమైన డిమాండే ఇది. మరి దాన్ని గవర్నమెంట్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదో మరి అర్థం కాని విషయం. మరి ఇక వినాయక చవితి పనులు షురు. సఫిల్గూడ చెరువు వద్ద ముమ్మర ఏర్పాట్లు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శ్రవణ్ అంట. మరి జిహెచ్ఎంసీ అధికారులు సఫిల్గూడ చెరువు వద్ద చేపట్టిన నిమజ్జన ఏర్పాట్లను మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అయితే పరిశీలించారంట అక్కడ. ఇంకా ఇక పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే యూరియా స్టాక్ పాయింట్లో ఎస్పీ తనిఖీ అట. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి జడ్చర్ల పత్తి మార్కెట్లోని యూరియా స్టాక్ పాయింట్ను మంగళవారం తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే యూరియా విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే అంశాలను ఎస్పీ పరిశీలించారట. మరి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నటువంటి వార్తలు కూడా చూసినాం. కాబట్టి జిల్లా ఎస్పీ గారు అయితే అక్కడ యూరియా గురించి అయితే మరి తనిఖీలు నిర్వహించినటువంటి. సో మరి యూరియా గురించి అయితే తెలంగాణ ఒక పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. కొందరేమో అందుబాటులో లేదని చెప్తున్నారు, కొందరేమో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా దాని కొరత కావాలనే సృష్టిస్తున్నారు అని చెప్పేసి మరి ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వాటైతే మరి యూరియా కొరత ఎక్కువగా ఉందంటారు. మరి దానికి మరి ఏం జరుగుతుంది, మరి ఇది కరెక్టా అది కరెక్టా అనేది ప్రజలకు అర్థం కాని విషయం. రైతులే చెప్పాలి. రైతులకి మరి యూరియా కొరత ఉందా లేదంటే యూరియా సకాలంలో మీకు అందుతుందా? మరి యూరియా కొంతమంది రైతులు అంటా ఉన్నారు ఒకటే బస్సు ఇస్తున్నారు, ఒకటి 2 బస్సుల కన్నా ఎక్కువ ఇస్తలేరు అని చెప్పి ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరి ఈ యొక్క ఆరోపణలపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మరి రైతులకే ఉంది. ఇక గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్ చేసిరంట. మరి గంజాయి రవాణా చేస్తూ విక్రయాలకు పాల్పడుతున్న ఓ ముఠాను గద్వాల జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిరంట. వారి నుంచి 1.65 కిలోల గంజాయి 3 సెల్ ఫోన్లతో స్వాధీనం చేసుకున్నారట. మరి మంగళవారం గద్వాలలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మొగులయ్య వివరాలు అయితే వెల్లడించిండు. మరి నిందితులు మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి రైలు ద్వారా తీసుకొచ్చి గద్వాలలో విక్రయిస్తున్నారు. మరి గద్వాల ఆయిజపట్టణం తదితర ప్రాంతాల వ్యసనపరులైన యువకులకు సరఫరా చేస్తున్నారు. నిజంగా ఇది గ్రామాల్లో అయితే చాలా నిజంగా ఎక్కడ చూసినా ఈ గంజాయి అయితే విచ్చలవిడిగా దొరుకుతుంది. మరి ఎక్కడి నుంచి వస్తున్నారో ఇక్కడైతే మరి మహారాష్ట్ర నుంచి సోలాపూర్ నుంచి అయితే రైల్లో తీసుకొచ్చి మరి ఇక్కడ లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అమ్ముతున్నారంట. మరి నిజంగా ఇది చాలా డేంజర్. మరి దీని గురించి కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా ఖచ్చితంగా వీటిపైన అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇక ఇది అయిపోయింది కదా. ఇక పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ధ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అయితే రాష్ట్రంలోని పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఊర్కొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వానికి పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల చర్యలు కృషి చేస్తున్నామని, రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు, ఇది ఒక పేద కుటుంబానికి భరోసా, భవిష్యత్తుకు ఆర్థిక బలమని అన్నారు. మొత్తం మీద అయితే రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నటువంటి అనిరుద్ధ్ రెడ్డి గారి యొక్క ఒక వార్త మనం చూస్తాం. ఇక పియు విద్యార్థికి పిహెచ్డి అవార్డు వచ్చిందంట. మరి పాలమూరు యూనివర్సిటీలో రసాయన శాస్త్ర విభాగంలో విద్యార్థి విజయలక్ష్మికి పిహెచ్డి అవార్డు అయితే లభించిందట. మరి యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రకిరణ్ పర్యవేక్షణలో ఆక్వాయస్ ఫేస్ గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంప్లాయీస్ లాయిస్ బేస్ అడక్ట్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ న్యూ గ్రీన్ రీజెంట్స్ అండ్ స్టీరియో సెప్టిక్ సింథటిక్ ఆఫ్ మెడిసినపల్లి యాక్టివ్ 18 నార్థపెటిక్ డెరివేటివ్స్ అంశంపై విజయలక్ష్మికి డాక్యుమెంట్ అయితే సమర్పించారంట. మరి దానికి సంబంధించి కూడా ఈ వార్త. ఇక శ్రీశైలం ఘాట్లో విరిగి పడిన కొండ చర్యలు వాహనాల రాకపోకలకైతే అంతరాయం కలిగిందంట. మరి శ్రీశైలం ఘాట్ రోడ్లో ఇటీవల భారీగా కురిసిన వర్షాల కారణంగా కొండ చర్యలు అయితే విరిగి పడిపోవడం వల్ల భారీగా ట్రాఫిక్ అయితే జామ్ అయిందంట అక్కడ.
ఇక నల్గొండ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరణ అంట. మరి నల్గొండ జిల్లా ఎస్పీ కె నరసింహ గారు చెప్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ పోలీస్ స్టేషన్కు మంగళవారం జిల్లా ఎస్పీ కె నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ రికార్డులు, కేసులు, సీజ్ వాహనాలు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ను పరిశీలించారు. సిబ్బందితో సమన్వయం, క్రమశిక్షణ, స్నేహపూర్వక పోలీసింగ్పై సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల దృష్ట్యా రౌడీ షీటర్లు, సస్పెక్ట్లపై నిఘా, పెట్రోలింగ్ తనిఖీలు బలోపేతం చేయాలని ఆదేశించారట. మొత్తం మీద అయితే సైబర్ నేరాలపై అయితే ప్రత్యేక దృష్టి సారించారన్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నటువంటి ఒక వార్త. ఇక వైద్యుల కోసం రోగుల ఎదురుచూపులు. జిల్లా ఆసుపత్రిలో సమయపాల పాటించని డాక్టర్లు, మందులు ఉండవు, స్కానింగ్, రక్త పరీక్షలు, వసతులు శూన్యం. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి బాధపడుతున్న నిరుపేదలంట. మరి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు సమయపాలన పాటించక రోగుల కోసం వారు ఎదురు చూడాల్సి వస్తుందని ఆవేదన అయితే చెందుతున్నారట. మరి జిల్లా ఆసుపత్రికి వచ్చిన రోగులు ఎమర్జెన్సీ వార్డుకు వెళ్తే తాత్కాలికంగా 2 టాబ్లెట్లు ఇచ్చి ఉదయం 9 గంటల ఓపీకి వెళ్ళండి అని జవాబుగా ఓపీలో డాక్టర్లు మాత్రం 9:30కు వస్తున్నారంట. మరి ఓపీకి 9 గంటలకు రావాల్సిన డాక్టర్స్ 9:30కు అయితే వస్తున్నారంట. దానివల్ల రోగులు తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతున్నారంట. మరి జిల్లా ఆసుపత్రి వైద్యం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే గ్రామాల్లో ఉండే పల్లె దవాఖానాల పరిస్థితి ఏంటని కూడా రోగులు అయితే ప్రశ్నిస్తున్నారట. మరి నిజంగా భువనగిరి జిల్లా కేంద్రంలో ఆసుపత్రిలో ఇట్లా ఉంటే మరి చిన్న చిన్న హాస్పిటల్లో, ప్రాథమిక ఆరోగ్య సెంటర్లో అక్కడ పరిస్థితి ఏంటి? మరి ఇంకా భువనగిరి జిల్లా కేంద్రంలో ఇట్లా ఉంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మరి వైద్య శాఖ ఏం చేస్తుంది అనేది మరిగా ఆలోచించాలి ఒకసారి. భూభారతి చట్టం విఫలమైందంటూ బీఆర్ఎస్ ఆందోళన. గుడిపల్లి తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రైతులతో కలిసి ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం తెచ్చిన భూభారతి చట్టం విఫలమైందని ఆరోపిస్తూ మంగళవారం రైతులతో కలిసి బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా గుడిపల్లి మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారట. మరి ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎలుగురి వల్లపురెడ్డి మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో భూభారతి చట్టం విఫలమైందని, రెవెన్యూ సదస్సులో వచ్చిన 487 దరఖాస్తులు నేటికి కేవలం 40 మాత్రమే పరిష్కార దిశలో ఉన్నాయన్నారు. మరి భూభారతి చట్టంలో వచ్చినటువంటి దరఖాస్తులను స్వీకరించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ 487 దరఖాస్తులో కేవలం 40 మాత్రమే పరిష్కారమైనట్టు, మిగతా అయితే మరి భూభారతి చట్టంలో సమస్యలు పరిష్కారం కావట్లేదు అంటూ కూడా వార్త మనం చూస్తున్నాం. ఇక యథేచ్ఛగా ప్రకృతి సంపద దోపిడీ చేస్తురంట. మరి మోతి మండల పరిధిలోని కరిగిపోతున్న గుట్టలు. మరి సూర్యాపేట జిల్లా మోతి మండల పరిధిలో సహజ సిద్ధంగా కనిపించే గుట్టలపై కొందరు వ్యాపారుల కన్నుపడి మెల్లగా కరిగిపోతున్నాయి. పూర్వకాలం నుంచి గ్రామాల సౌందర్యానికి, ప్రకృతిగా సమతుల్యానికి ప్రతీకగా నిలిచిన గుట్టలను ఎలాంటి అనుమతులు లేకుండా పర్యావరణ చట్టాలను తుంగల తొక్కుతూ కొందరు రహస్యంగా కొడుతూ రాళ్ళుగా చేసి సొమ్ము అయితే చేసుకుంటున్నారంట. మరి గుట్టలు చూడొచ్చు, మరి ఎంత పెద్ద గుట్టలను కూడా వాటిని మొత్తం కూడా తీసేస్తున్నారంట. మరి సహజ సిద్ధంగా ఉంటుంది. మరి రాబోయే కాలంలో అయితే ఎవరైతే ఉంటారో మరి ఫ్యూచర్లో ఉండే వాళ్ళకైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటాయి. మరి పర్యావరణాన్ని, ప్రకృతిని కూడా వాటిని నశించొద్దని చెప్పేసి మనకు చట్టం చెప్తుంది. అన్ని చెప్పినప్పటికీ కూడా మరి కొందరు వ్యాపారులు అయితే మరి ఆ విధంగా మరి గుట్టలకే తినేస్తున్నారంట. మరి దానికి సంబంధించిన వార్త. ఇక క్యూ న్యూస్ కథనంతో బాధితుల వద్దకే సదరం డాక్టర్లు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక చొరవ. ఆర్డీఓ, ఎంపీడీఓ అధికారుల సూచనతో ప్రత్యేక స్లాబ్ బుకింగ్. హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు, స్థానికులు. ఇక నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందిన అక్క, తమ్ముడు జిల్లోజు పూలమ్మ, రాములు పుట్టుకతో మూగవారు. వీరికి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు అందలేదు. దీనికి కారణం ఆధార్ కార్డు అప్డేట్, సదరం సర్టిఫికేట్ లేకపోవడమే తెలుసుకున్న క్యూ న్యూస్ ఈ నెల 8వ తేదీన పుట్టుకతో మూగవారు, పెన్షన్ లేదు, ఇల్లు లేదు, అక్క తమ్ముళ్ళ కన్నిటి గాథ అనే ప్రత్యేక కథనం అయితే ప్రచురణ చేసింది. మరి ఈ కథనానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించి ఆర్డీఓ అధికారులను అయితే ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో ఆర్డీఓ అధికారుల సూచనలతో బాధితులు సదరం సర్టిఫికేట్ ఇవ్వడం కోసం మంగళవారం డాక్టర్ అనిల్, హెల్త్ ఇన్ఫెక్షన్ ఆఫీసర్ సయ్యద్ రఫీ అహ్మద్ ఇటుకలపాడులో గ్రామానికి వచ్చి ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ, గ్రామస్తుల సమక్షంలో బాధితులకైతే వైద్య పరీక్షలు నిర్వహించి 2-3 రోజుల్లో సదరం సర్టిఫికేట్ వస్తుందని అయితే చెప్పారంట. మరి మొత్తానికి క్యూనియస్ ఎఫెక్ట్తో మరి ఇక్కడ వార్త అయితే ప్రచురించిన నేపథ్యంలో అలర్ట్ అయిన మరి స్పందించిన జిల్లా కలెక్టర్ అయితే ఎవరైతే బాధితులు ఉంటారో మరి వాళ్ళ దగ్గరికే వెళ్ళి వైద్య పరీక్షలు మొత్తం చేసి మరి అక్కడే తక్షణమే సదరం సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనకి ఇక్కడ జిల్లా కలెక్టర్ అయితే చెప్తా ఉన్నారు. మరి కింద ఓకే. ఇక శనార్థి కథనానికి స్పందించిన ఎమ్మెల్యే, సొంత నిధులతో కంప చెట్లు తొలగింపు, రోడ్డుపై గుంతలకు మరమ్మతులు, హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, వాహనదారులు. ఇక నిన్ననే మనము పేపర్లు అయితే రావడం జరిగింది. ఒక మూలమలుపు దగ్గర మొత్తం కూడా కంప చెట్లు నిండిపోవడంతో రోడ్డు పైన వచ్చేటువంటి వాహనదారులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు, యాక్సిడెంట్లకు గురవుతున్నారు అని చెప్పి ఒక కథనం అయితే మనము ప్రచురించాము. అనుముల తిమ్మాపురం రోడ్లో కంప చెట్లు అంటూ. అయితే ఈ యొక్క కథనానికి అయితే మరి ఎమ్మెల్యే గారు అయితే స్పందించడం జరిగిందట. శనార్థి తెలంగాణ అనుముల. ఓకే. నల్గొండ జిల్లా అనుమల మండలం పరిధిలోని రోడ్లపై శనార్థి తెలంగాణ
తెలంగాణ దినపత్రికలో అనుమల తిమ్మపురం రోడ్లపై కంప చెట్లు, అసలే మూలమల్పులు, ఆపై గుంతలు, వేపుగా పెరిగిన చెట్లపై శీర్షికతో ప్రచురించిన కథనానికి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కందూరు జయవరెడ్డి స్పందించి సొంత నిధులతో చెట్లను తొలగించి గుంతలు మరమ్మతు చేయించారు. శనార్థి తెలంగాణలో వార్త రాగానే వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జయవీరెడ్డికి శనార్థి తెలంగాణకు స్థానికులు, వాహనదారులు కృతజ్ఞత తెలియజేసినట్ట. క్యూన్యూస్ శనార్థి తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పాటుపడుతుందని కొనియాడారు. ఇలాగే ప్రజా సమస్యలపై అక్షర సమరం చేయాలని అయితే ఆకాంక్షించారు. మరి నిన్ననే మనం ఏదైతే ప్రచురించామో దానికి వెంటనే మరి ఎవరైతే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు ఉంటారో వెంటనే స్పందించి తన సొంత నిధులతో మరి ఈ విధంగా చూశారు. నిన్న ఇట్లా ఉంది, ఈ రోజు ఇట్లా ఉంది. మరి క్యూన్యూస్ కూడా మరి శనార్థి తెలంగాణ దినపత్రిక కూడా ప్రజలైతే మరి అభినందనలు అయితే తెలియజేస్తున్నారు. మరి సమస్యలపై అక్షర సమరం చేయాలని అయితే ఆకాంక్షిస్తున్నట్టుగా మనకి ఇక్కడ వార్త. వరంగల్ జిల్లా వార్తలు. ఇక ఇందిరా మహిళ లబ్ధిదారులకు తక్కువ ధరలో నాణ్యమైన ఇసుక సాండ్ బజార్ను ఉనిచెర్లలో ప్రారంభించిన ఎమ్మెల్యేలు కడియం నాగరాజు. 24/7 బుకింగ్ సౌకర్యం, 365 రోజులు సరసమైన ధరలకే ఇసుకనట. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో నాణ్యమైన ఇసుకలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సాండ్ బజార్ను ఏర్పాటు చేసినట్లు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల గ్రామ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ను ఎమ్మెల్యేలు కడియం, కేఆర్ నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాద్ బాస్ కలిసి ప్రారంభించారట. మొత్తం మీదైతే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో నాణ్యమైన ఇసుకనైతే మరి ఇసుక కోసం అయితే మరి సాండ్ బజార్ను ఏర్పాటు చేసిరట స్టేషన్ గన్పూర్లో. రైట్. ఇక టేకులగూడెం వంతెనపై రాకపోకలు నిలిపివేత, బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల రాకపోకలపై ప్రభావం చూపుతుందంట. మరి రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ములుగు జిల్లా ఎగువ భాగం నుండి గోదావరికి నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు అనుసంధానించే జాతీయ రహదారి 143పై పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం శివారులో గల రేగుమాగుడు వాగు పొంగి ప్రవహిస్తుంది. టేకులగూడెం వంతెన మీదుగా వరద నీరు ప్రవహిస్తున్నందున వరద ఉధృతి తగ్గే వరకు రాకపోకలను అయితే నిలిపివేసిరంట. మరి తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు అనుసంధానించే రహదారి ప్రయాణం అయితే నిలిచిపోయిందంట. మరి అక్కడ నీళ్ళు వస్తున్న కారణంగా రోడ్డునైతే మూసేసిరు. మరి తెలంగాణ, ఛత్తీస్గఢ్కి సంబంధించి ఏదైతే బార్డర్లో ఇక భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించండి. భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారట. మరి ఏదైతే భూభారతి సమస్యలు ఉన్నాయో వాటిపైన పర్యవేక్షణ చేపడుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక యూరియా సరఫరా పకడ్బందీగా చేపట్టి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదచే చెప్తా ఉన్నారు. మరి యూరియా సరఫరా పకడ్బందీగా చేపట్టి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు అయితే జిల్లా కలెక్టర్ సత్యశారద ఆదేశించినట్లుగా మనకు ఒక వార్త. ఇక శిథిలావస్థలో బల్దియా కార్యాలయం, వర్షాలకు హెల్త్ సెక్షన్ భవనం పైకప్పు ధ్వంసమైందంట. భయభ్రాంతులకు గురైన ఉద్యోగులు. మరి వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం పైకప్పు మంగళవారం పెచ్చులు ఊడిపడిపోవడంతో ఉద్యోగులు అయితే భయభ్రాంతులకు అయితే గురవుతున్నట్ట. మరి చూడొచ్చు, మరి పెచ్చులు అయితే ఊడిపోతున్నట్టు. మరి పాత భవనం అయి ఉండొచ్చు. మరి అయితే దానికి సంబంధించి కూడా ఈ వార్త అనమాట. ఇక ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల భవనం అట. పట్టించుకొని విద్యాశాఖ అధికారులు. మండలంలోని ముసలమడుగు గ్రామ పంచాయతీ పరిధిలోని సింగాపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. గత వారం రోజుల్లో కురుస్తున్న వర్షాలకు పాఠశాల భవనం స్లాబ్ కూలిన సంఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాల భవనాన్ని 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. ప్రభుత్వం ఈ పాఠశాలలో 35 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాల శిథిలావస్థకు చేరిందని గత సంవత్సరం క్రితం నుండి స్థానిక ప్రజాప్రతినిధులకు, నియోజకవర్గ ఎమ్మెల్యేలకు, ఐటీసీ ఉన్నతాధికారులకు తెలియజేసినప్పటికీ వారి నుండి ఎటువంటి స్పందన రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు. స్లాబ్ కూలిన సమయంలో విద్యార్థులు లేకపోవడం వలన తమ పిల్లల ప్రాణాలు కాపాడుకోగలిగామని తల్లిదండ్రులు బాధను వ్యక్తం చేశారు. అదే విద్యార్థులు ఉన్న సమయంలో స్లాబ్ కూలినట్లయితే 35 మంది విద్యార్థులకు ప్రమాదం జరిగేదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా తమ గ్రామంలో ఉన్న పాఠశాలల స్థితిగతులు మారలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ యొక్క గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలలకు సంబంధించినటువంటి పరిస్థితులు అయితే మారతలేవు. మరి పెచ్చులు పడిపోయినట్ట. మరి ఏదైతే ఊడిపడిపోయినటువంటి టైంలో స్కూల్ లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే 35 మంది విద్యార్థుల తలపల ఏమంటారు వాళ్ళ ప్రాణాలకే హాని ఉంటుండే కదా. మరి వాళ్ళు చచ్చిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? మరి పాఠశాలలో గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మరి ఏదైతే విద్యను అభ్యసించాలని చెప్పి ప్రచారాలు చేస్తూ ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా అధికారులు కూడా మరి ఇలాంటివి ఎందుకు కనిపించాయో అర్థం కాదు. మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ యొక్క పరిస్థితి అయితే మారట్లేదు. ఇక గణేష్ మండపాల ఏర్పాట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి, జూలూరుపాడు ఎస్ఐ బి రవి చెప్తా ఉన్నారు. మరి ఇక గణేష్ మండపాల ఏర్పాటుకు ఉత్సవ కమిటీలు, పోలీస్ శాఖ రూపొందించిన పోర్టల్లో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని గణేష్ నిర్వాహక కమిటీలు జూలూరుపాడు ఎస్ఐ బి రవి అయితే చెప్పిరంట. మరి ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపాల నిర్వహణ, మండపానికి సంబంధించిన సమాచారం కోసం మాత్రమేనని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను ఏర్పాటు చేసుకోవాలని అయితే విజ్ఞప్తి చేసిరంట. మరి గణేష్కి సంబంధించి ఎవరైతే మండపాలు ఏర్పాటు చేస్తారో ఖచ్చితంగా ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. మరి దానికి సంబంధించిన ఇతర పర్మిషన్లు కావచ్చు, అనుమతులు కావచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందులో పొందుపరచాలనేది చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. ఇక పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం మేర
మేరా యువత్ భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ ఆన్లైన్ ఫ్లాష్ గిఫ్ట్లు స్కీమ్స్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇంప్లిమెంట్ ఆఫీసర్ శ్రీరామ్, లీడ్ బ్యాంక్ ఆఫీసర్ రామ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ఎంప్లాయ్ యువతకు ప్రభుత్వ పథకాల ఆయుష్మాన్ భారత్, పీఎం జేఏవై, పీఎం ముద్ర యోజన, డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్, స్కిల్ ఇండియా మిషన్, కేవీవై, స్వచ్ఛ భారత్ మిషన్, పట్టణ గ్రామీణ జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, స్టాండప్ ఇండియా పథకం, పీఎం ఉజ్వల యోజన ఇటువంటి ముఖ్యమైన పథకాల గురించి విద్యార్థులందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామరెడ్డి మాట్లాడుతూ మరి బ్యాంకులు స్వయం ఉపాధి పొందడానికి ఇచ్చేటువంటి ముద్ర లోన్స్, విశ్వకర్మ లోన్స్ను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీనికి ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదని, లోన్లు అన్ని వివిధ బ్యాంకులు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్లు సులువుగా పొందవచ్చని అన్నారు. అదేవిధంగా లోన్లు తీసుకునే వాళ్ళు డైరెక్ట్గా బ్యాంకు ద్వారానే తీసుకోవాలని, మధ్యవర్తులను నమ్మొద్దు అని మోసం చేసే వాళ్ళు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఆన్లైన్ మోసాల గురించి యువతకు వివరించడం జరిగిందని చెప్పారు. మొత్తం మీద అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అయితే విద్యార్థులకు కొంత అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్, ఇక ఆర్ఎంపీల సమస్యలను పరిష్కరించండి, 429 జీవోను తిరిగి అమలు చేసి శిక్షణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంట. మరి పల్లెల్లో ప్రజలకు ప్రాథమిక వైద్యాన్ని అందిస్తున్న ఆర్ఎంపీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని గ్రామీణ వైద్యులు అయితే డిమాండ్ చేస్తున్నారంట. మరి ఆర్ఎంపీలకు ఏదైతే సమస్యలు ఉంటాయో మరి దానికి సంబంధించి కూడా దీనికి సంబంధించిన వార్త. మరి నిజంగా ఆర్ఎంపీలు అయితే మరి గ్రామాల్లో నిజంగా కీలక పాత్ర పోషిస్తారని చెప్పుకోవచ్చు. ఎవరికి ఏ చిన్న జ్వరం వచ్చినప్పటికీ కూడా ఎలాంటి చిన్న అపాయం వచ్చినా వాళ్ళైతే మరి ప్రథమ చికిత్స ద్వారా మరి అపాయం నుంచి అయితే తప్పించే ప్రయత్నం అయితే చేస్తారు. మరి ఏదైతే దగ్గర స్థానిక హాస్పిటల్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళే వరకు అయితే మరి ఆర్ఎంపీలు అయితే చూసుకుంటారని చెప్పొచ్చు. నిజంగా అక్కడ చాలా సేవలు అయితే చేస్తారని చెప్పొచ్చు. ఇక ప్లాస్టిక్ ఉత్పత్తులను తక్షణమే నిషేధించాలి, పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ తయారీని తక్షణమే నిషేధించాలని మధిర ప్రాంతానికి చెందిన హ్యూమన్ రైట్స్ సొసైటీ సభ్యుడు కోట వెంకట్ ఒక ప్రకటనలో కోరారని మనకు ఒక వార్త. సీజనల్ వ్యాధుల నిర్మూలనకు పకడ్బందీ చర్యలను చేపట్టాలని చెప్పి ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ సిద్ధుశెట్టి గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం సీజనల్ వ్యాధులు అధికంగా ప్రబలుతాయి కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. సో ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు, అలాగే వార్తా విశేషాలు. మరొక ఎపిసోడ్లో మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి క్యూ న్యూస్. నేను కిరణ్. థ్యాంక్ యూ.